హలో ఎవ్రీవన్. పిల్లలు అడగగానే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఇచ్చేంత ఈజీ ప్రాసెస్ ఉన్న సేమియా గుంత పొంగడాలు ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అవి మరుగుతున్నప్పుడు హాఫ్ కప్ ఆఫ్ సేమియా వేసుకోవాలి. సేమియా కొద్దిగా ఉడకగానే దీనిని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా చాలా చిన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 ఎగ్స్ కొట్టి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి గుంత పొంగడాలు. ఇవన్నీ బాగా బీట్ చేసిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. ఈ సేమియా గుంత పొంగడాలు చేయడం చాలా ఈజీ అండి. ఆమ్లెట్ మిక్స్లో ఈ సేమియాను ఉడికించి వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో వేసుకోవడమే. పిల్లలు అడగగానే 10 నిమిషాల్లో చేసి ఇచ్చేయచ్చు. తర్వాత ఇలా పొంగడాలు చేసే ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ని ఇందులో కొద్దిగా వేసుకోవాలి. స్టవ్ని సిమ్ టు మీడియం ఉంచుకొని వీటిని మూత పెట్టి ఉడికించుకోవాలి. వీటిని టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటాయి. ఇలా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫైవ్ టు 6 మినిట్స్లో ఒకవైపు ఉడుకుతాయి. తర్వాత వీటిని మెల్లగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత కూడా 3 to 4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత వీటిని తీసుకోవాలి. అంతేనండి, టేస్టీ సేమియా గుంత పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని స్కూల్కి వెళ్ళే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.